హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈ రిపబ్లిక్ డే రోజున మనం ఫ్లాగ్ కలర్స్తోని పన్నీర్తో ఇన్స్టెంట్ కలాకండ్ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 15 మినిట్స్లోని ఈ కలాకండ్ రెడీ అయిపోద్ది. దీనికోసం ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని ఇలాగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్లోనే మనం ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 కప్స్ వరకు కాచి చల్లార్చిన పాలండి ఇవి. అవి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలాగ కలుపుకొని ఇదంతా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇదంతా కూడా చక్కగా దగ్గర పడాలి. ఒక 2 వంతులు దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలండి. ఇదంతా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా హాఫ్ కప్ వేసిన తర్వాత ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే కుక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇక్కడ నేను ఫ్లాగ్ కలర్స్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే అలాగే కూడా డీమోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ కొంచెం తీసుకొని అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకొని బటర్ పేపర్ వేసిన గిన్నెలో వేసుకున్నానండి. అలాగే సెకండ్ లేయర్ కింద అలాగే కలాకండ్ వేసుకున్నాను వైట్ కలర్ కింద. తర్వాత గ్రీన్ కలర్ కూడా ఇలాగే కలుపుకోవాలండి. ఒక గిన్నెలో మూడో లేయర్ కింద కలాకండ్ వేసుకొని కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా విడిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం థర్డ్ లేయర్ని వేసుకోవాలి. ఇలాగ బటర్ పేపర్ వేయడం వల్ల మనం డీమోల్డ్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఈ సైడ్స్ అంతా కూడా బాగా ఈక్వల్గా ఉండేలాగా ఇలా ప్రెస్ చేసేసి ఇలా క్లోజ్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టేయాలండి. బయట అయినా కూడా పెట్టేసేయచ్చు. ఒక 2 గంటలు అలాగా పూర్తిగా ఆరే వరకు వదిలేసి ఇలాగ డీమౌల్డ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో ఈజీగా పన్నీర్ ఇన్స్టెంట్ కలాకండ్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.